పహల్గాంలో ఏప్రిల్ 22న ముష్కరులు దాడి చేసి 26 మంది అమాయకమైనటువంటి ట్రావెలర్స్ని పొట్టన పెట్టుకున్నారు. ఆ విషయానికి సంబంధించి ద ప్రింట్ అనే వెబ్సైట్ ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని తన వెబ్సైట్లో ప్రచురించింది. ఈ వెబ్సైట్ ప్రకారం 2 ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 22 వరకు 12 సార్లు హై రిజల్యూషన్ పహల్గామ్కి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజెస్ కావాలని పాకిస్తాన్ నుంచి ఆర్డర్స్ అనేవి యుఎస్ బేస్డ్ కంపెనీ మ్యాక్సర్ టెక్నాలజీస్కి వెళ్ళినట్టుగా ద ప్రింట్ వార్తా కథనం ప్రచురించింది. మ్యాక్సర్ టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తన కస్టమర్లకి హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ని పంచుతుంది. ఈ నేపథ్యంలోనే పహల్గామ్ శాటిలైట్ ఇమేజెస్ కోసం ఆర్డర్స్ అనేవి గత సంవత్సరం జూన్ 24 నుంచి 2024 జూన్ నుంచి ప్రారంభమయ్యాయి. ఆర్డర్స్ అనేవి మ్యాక్సర్కి సంబంధించి బోల్డ్ అని ఇమేజెస్ కావాలి, పహల్గామ్కి సంబంధించినటువంటి ఇమేజెస్ కావాలి అనేటువంటి ఆర్డర్ పాకిస్తాన్ నుంచి వచ్చింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ బేస్డ్ జియోస్పేషియల్ కంపెనీ ఈ మధ్య కాలంలోనే మ్యాక్సర్ టెక్నాలజీస్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాంట్లో భాగస్వామి కూడా అయింది. ద ప్రింట్ వార్తా కథనం ప్రకారం బట్టి చూస్తే పహల్గామ్ శాటిలైట్ ఇమేజెస్ పాకిస్తాన్ నుంచి ఆర్డర్ అయ్యాయి. ఆ కంపెనీ బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ BSIగా దీన్ని అభివర్ణిస్తున్నారు. డిఫెన్స్ అనలిస్టులు ఎక్స్పర్ట్స్ ప్రకారం అయితే ఇక BSIకి సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ని ఒకసారి చూస్తే ఈ కంపెనీ ఫౌండర్ ఉబైదుల్లా సయీద్ మీద ఆల్రెడీ ఒక ఫ్రాడ్ కేసు అనేది ఉంది. నేరాలు చేశాడు అంటూ 1 సంవత్సరం పాటు జైలు జీవితం కూడా గడిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ పాకిస్తానీ అమెరికన్ బిజినెస్ మ్యాన్ వాజ్ ఫౌండ్ గిల్టీ అండ్ సెంటెన్స్ టు ఏ ఇయర్ ఇన్ ప్రిజన్ బై ఏ US ఫెడరల్ కోర్ట్ అని ద ప్రింట్ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ ఎక్విప్మెంట్ని, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని అమెరికా నుంచి పాకిస్తాన్కి ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నందున US గవర్నమెంట్ ఆయన్ని 1 సంవత్సరం పాటు జైల్లో ఉంచింది అనేది అమెరికా టు పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ PAECకి ఉబైదుల్లా సయ్యద్ ఎక్స్పోర్ట్ చేశాడు ఇల్లీగల్గా అనేటువంటి అభియోగాలు ఆయన మీద ఉన్నాయి. 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉన్నాడు. ఈ ఏజెన్సీకి సంబంధించి హై ఎక్స్ప్లోసివ్స్ అండ్ న్యూక్లియర్ వెపన్ పార్ట్స్ అండ్ డెవలపింగ్ అమెరికా నుంచి పాకిస్తాన్కి వెళ్ళినటువంటి ఈ ఎక్విప్మెంట్ అంతా పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి చేరవేసినట్టుగా ద ప్రింట్ వార్తా కథనం చేసింది. ఈ ఏజెన్సీ హై ఎక్స్ప్లోసివ్స్ని తయారు చేస్తుంది, న్యూక్లియర్ వెపన్ పార్ట్స్ని తయారు చేస్తుంది, సాలిడ్ ఫ్యూయల్డ్ బాలిస్టిక్ మిసైల్స్ని తయారు చేసేటువంటి కంపెనీకి ఉబైదుల్లా సయీద్ వాటిని ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేశారని US అభియోగాలు నమోదు చేసింది. ఇక ఈ పర్టికులర్గా మ్యాక్సర్ టెక్నాలజీకి సంబంధించి పాకిస్తాన్ కంపెనీ పార్ట్నర్గా జాయిన్ అయింది ఎగ్జాక్ట్గా 2 months ముందే. ఇప్పుడు శాటిలైట్ ఇమేజెస్ ఏదైతే అడిగిందో దానికంటే కరెక్ట్గా 2 నెలల ముందే మ్యాక్సర్ టెక్నాలజీతో ఈ పాకిస్తాన్ కంపెనీ ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా ద ప్రింట్ వార్తా కథనాన్ని ప్రచురించింది. సో ఈ శాటిలైట్ ఇమేజెస్ అనేవి పుల్వామా, అనంతనాగ్, పూంచ్, రాజౌరి, బారాములా వీటన్నిటికి సంబంధించి ఇవన్నీ కూడా హైలీ సెన్సిటివ్ ఏరియాస్, సెన్సిటివ్ రీజియన్స్గా ఉన్నాయి. భారత్కి సంబంధించి ఎవరు అడిగినా మ్యాక్సర్ టెక్నాలజీస్కి దానికి కావాల్సినటువంటి డబ్బులు పే చేస్తే చాలు మ్యాక్సర్ టెక్నాలజీస్ హై రిజల్యూషన్ ఉన్నటువంటి ఇమేజెస్ని పంపిస్తుంది. సో అలా ద ప్రింట్ కూడా ఈ హైలీ సెన్సిటివ్ ఏరియాస్కి సంబంధించినటువంటి ఫొటోస్ అడిగితే యాక్సెస్ కూడా ఇచ్చింది మ్యాక్సర్ టెక్నాలజీస్. ఒక్కొక్క ఇమేజ్కి సంబంధించి దాని రిజల్యూషన్ని బేస్ చేసుకొని 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది, ఛార్జ్ చేస్తుంది మ్యాక్సర్ టెక్నాలజీస్. రిజల్యూషన్ ప్రపోర్షన్ ఇంక్రీజ్ అయిన కొద్దీ 3 లక్షలకు పైగానే ఒక్కొక్క ఇమేజ్ ధర పలుకుతుంది. శాటిలైట్ సర్వేలెన్స్ అనేది ఏప్రిల్ 22న అటాక్స్ అనేవి పహల్గామ్లో జరిగాయి. దీనికి సంబంధించి ఒక్కొక్క రిజల్యూషన్ని బేస్ చేసుకుని ఒక్కో ఇమేజ్కి 3 లక్షలకు పైగానే మ్యాక్సర్ టెక్నాలజీస్కి పే చేసింది పాకిస్తాన్కి చెందినటువంటి ఈ కంపెనీ. ఈ హై రిజల్యూషన్ ఇమేజెస్ని
డిఫెన్స్ ఏజెన్సీస్ అక్కడ ఉన్నటువంటి ట్రూప్ మూవ్మెంట్స్ కోసం కావచ్చు, లేకుంటే వెపన్స్ ఏమైనా ఇల్లీగల్గా తీసుకెళ్తున్నారా అనేది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటుగా ఇల్లీగల్ బోర్డర్ క్రాసింగ్స్, దీంతో పాటుగా స్మగ్లింగ్ ఏమైనా చేస్తున్నారా అని తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఈ హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ని తీసుకుంటుంది. దీన్ని బేస్ చేసి చూస్తే అయితే కరెక్ట్గా పహల్గామ్ అటాక్ జరిగే ముందుగానే అక్కడ ఉన్నటువంటి భూభౌతిక పరిస్థితులను తెలుసుకోవడానికి ఒబేదుల్లా సయ్యద్ ఈ వివరాల్ని సేకరించినట్టుగా, దానికోసం డబ్బు కూడా ఖర్చు పెట్టినట్టుగా అర్థమవుతోంది. సో ఇక్కడ హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ని కన్జ్యూమర్స్ కోసం ఒక కమర్షియల్గా ప్రపంచవ్యాప్తంగా అవైలబుల్గా ఉంచుతుంది మ్యాక్సర్ టెక్నాలజీస్. దానికి కావలసినటువంటి డబ్బు పే చేస్తే సరిపోతుంది. ఇక మ్యాక్సర్ టెక్నాలజీస్కి ఈ ఇమేజెస్ ఒక్కొక్కటి 30 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వరకు హై రిజల్యూషన్ అనేది, పిక్సెల్ రిజల్యూషన్ అనేది ఉంటుంది. పిక్సెల్ రిజల్యూషన్ ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్ క్వాలిటీ ఉంటుంది, అంతే ఖరీదు కూడా పలుకుతుంది. ఇక భారతదేశానికి సంబంధించి చూస్తే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని శాటిలైట్స్ని పంపించింది ఉపగ్రహాల ద్వారా. అయితే అంత రిజల్యూషన్ కావలసినటువంటి ఒక కెపాసిటీ, మనకు అంత క్వాంటిటీ రాకపోవడంతో ఇతర దేశాల మీద కూడా ఆధారపడుతుంది. అందులో భారతదేశం కూడా మ్యాక్సర్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటుంది. భారతదేశానికి సంబంధించి 11 స్పేస్ టెక్ స్టార్టప్స్ కంపెనీలు మ్యాక్సర్ టెక్నాలజీస్తో ఒప్పందాన్ని కలిగి ఉన్నాయి. వారికి కావలసినటువంటి శాటిలైట్ ఇమేజెస్ని మ్యాక్సర్ టెక్నాలజీస్ అందిస్తుంది. ఇక దీంతో పాటుగా ఇప్పుడు పహల్గామ్కి సంబంధించి బయటికి వచ్చినటువంటి హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్కి సంబంధించి ఫిబ్రవరి 2025 వరకు కూడా ఇమేజెస్ని కొనుక్కున్నారు. 12th 15th అంటే ఇది ఈ సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 12, 15, 18, 21, 22న ఇమేజెస్ని కొనుక్కున్నారు. ఆ తర్వాత మార్చిలో అయితే ఈ ఆర్డర్స్ అనేవి జరగలేదు. ఆ తర్వాత ఏప్రిల్ 12న ఆర్డర్స్ అనేవి తీసుకున్నారు పహల్గామ్కి సంబంధించి. అంటే ఆ 2 నెలల్లో ఏమైనా మార్పులు వచ్చాయా తెలుసుకోవడానికి హై రిజల్యూషన్ ఉన్నటువంటి ఇమేజెస్ని మ్యాక్సర్ టెక్నాలజీస్ నుంచి పాకిస్తాన్ కంపెనీ సేకరించింది. అంటే ఏప్రిల్ 12 అంటే కరెక్ట్గా అటాక్స్ జరిగే 10 రోజుల ముందు. అటాక్స్ అనేవి ఏప్రిల్ 22న జరిగాయి కాబట్టి అప్పటికి ఏమైనా మార్పులు వచ్చాయో తెలుసుకోవడానికి మ్యాక్సర్ టెక్నాలజీస్ ఆ వీడియోస్, ఆ విజువల్స్ని పంపించింది. ఆ తర్వాత కూడా 2 రిక్వెస్ట్లు వచ్చాయి. ఏప్రిల్ 22న అటాక్ జరిగిన తర్వాత కూడా ఏప్రిల్ 24, ఏప్రిల్ 29న 2 రిజల్ట్స్ కూడా రిక్వెస్ట్లు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత ఈ అటాక్స్ జరిగిన తర్వాత అప్రమత్తమైన తర్వాత ఇప్పటికే అయితే రిక్వెస్ట్లు రాలేదు అనేది ది ప్రింట్ వార్తా కథనం ప్రచురించింది. అక్కడ అవైలబుల్గా ఉన్నటువంటి డేటాను కనుక చూసినట్టయితే హై రిజల్యూషన్ డాటాకి సంబంధించి ఆర్డర్స్ ప్లేస్మెంట్స్ అనేవి ఫిబ్రవరి 2025న జరిగినట్టుగా ద ప్రింట్ తన పరిశోధనలో వివరించింది. ఎవరైనా మ్యాక్సర్ కంపెనీతో అంటే పార్ట్నర్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ డబ్బులు పే చేసి ఆ శాటిలైట్ ఇమేజెస్ని తీసుకోవచ్చు. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనేది కూడా ఉంటుంది, కాన్ఫిడెన్షియల్ ఎక్స్చేంజ్ ఉంటుంది అనేది మ్యాక్సర్ టెక్నాలజీస్ చెప్తున్నప్పటికీ కూడా వీటిని ఇల్లీగల్గా ఎలా యూజ్ చేశారు, ఖచ్చితంగా పహల్గామ్ మీద అటాక్ కోసమే వాటిని యూజ్ చేశారా అనేది కూడా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. ఇక ప్రింట్కి సంబంధించి ద ప్రింట్ వెబ్సైట్ మ్యాక్సర్ టెక్నాలజీస్కి మెయిల్స్ కూడా చేసింది. బట్ వాళ్ళ దగ్గర నుంచి రిప్లై అయితే రాలేదు. ఇక డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే శాటిలైట్ ఇమేజెస్ చాలా మైన్యూట్ అంటే చాలా ప్రిసైజ్డ్గా ప్రెసిషన్తో ఉన్నటువంటి ఇమేజెస్ని ఇస్తాయి. సో ఎక్కడ ఎలాంటి భూభౌతిక పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ చెట్లు ఉన్నాయి, ఎక్కడ గుహలు ఉన్నాయి, ఎక్కడ బంకర్లు ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా శాటిలైట్ ఇమేజెస్ ఇస్తాయి. కాబట్టి టార్గెటెడ్గా వాటిని అటాక్ చేసే అవకాశం ఉంటుంది అని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎనీథింగ్ అండర్ 10 సెంటీమీటర్ రిజల్యూషన్ అవి చాలా షార్ప్గా ఉంటాయి. రిక్వెస్ట్ స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే మన భారతదేశానికి సంబంధించి పహల్గామ్కి సంబంధించి ఇలాంటి ఒక స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు షార్ప్గా ఉండేటువంటి ఈ ఇమేజెస్ చాలా సెన్సిటివ్ ఇమేజెస్ ఉన్నప్పుడు భారతదేశానికి సంబంధించి పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది ఒక ప్రశ్నగా ఉంది. 30 సెంటీమీటర్
ఈ శాటిలైట్ ఇమేజెస్కి సంబంధించి 30 సెంటీమీటర్స్తో ఉన్నటువంటి ఇమేజెస్ పిక్సెల్స్ కూడా చాలా క్లియర్ ఇమేజ్ని అయితే ఇస్తూ ఉంటాయి. ఇక పర్టికులర్గా ఈ కంపెనీకి సంబంధించి చూస్తే ఈ ఒబేదుల్లా సయ్యద్ ప్రారంభించినటువంటి BSI కంపెనీ మ్యాక్సర్ టెక్నాలజీస్తో ఒప్పందం కుదుర్చుకోవడం వెనకాల కూడా ఒక మతలబేదైనా ఉందేమో అని ద ప్రింట్ వార్తా కథనం ప్రచురించింది. మ్యాక్సర్ టెక్నాలజీస్కి ప్రపంచవ్యాప్తంగా వివిధ కస్టమర్లు ఉన్నారు. దాంట్లో ప్రోడక్ట్ డెవలపర్స్, రీసెల్లర్స్, సొల్యూషన్ ఇంటిగ్రేటర్స్ ఇంతమంది కూడా ఉన్నారు. BSIకి సంబంధించి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మరి ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ని, ఆ ఓనర్ బ్యాక్గ్రౌండ్ని మ్యాక్సర్ టెక్నాలజీస్ ఎందుకు చెక్ చేయలేదు అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఉంది. ఒబేదుల్లా సయ్యద్ ఆయన US షికాగోలో కూడా BSIకి సంబంధించి ఒక బ్రాంచ్ను ఓపెన్ చేశాడు. ఆ తర్వాత అక్కడే ఫ్రాడ్ చేశాడు అని చెప్పారు. దీంతో పాటుగా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్కి 2006 నుంచి 2015 వరకు ఫాల్స్ ఎక్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ను కూడా అందించాడని, ఇల్లీగల్గా ఇక్కడ నుంచి గూడ్స్ని పాకిస్తాన్కి సప్లై చేశాడు. దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కూడా, హోమ్లాండ్ సెక్యూరిటీస్ కూడా ఐడెంటిఫై చేసింది. 1 సంవత్సరం 1 రోజు జైలు జీవితాన్ని ఆయన గడిపాడు. అకార్డింగ్ టు ఏ మీడియా రిలీజ్, US మీడియా రిలీజ్కి సంబంధించి చూసుకుంటే $247 మిలియన్ ఫ్రాడ్ అనేది కూడా చేశాడు. ఇక దీనికి సంబంధించి చూస్తే ఓవరాల్గా హోమ్లాండ్ సెక్యూరిటీ దగ్గర కూడా ఈయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి రికార్డ్ అయితే ఉంది. బట్ ఇంత హైలీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఎందుకు అక్కడి దాకా సయ్యద్ చేరవేశాడు, పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్తో ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనే దాని మీద కూడా దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది అని ద ప్రింట్ అయితే అనౌన్స్ చేసింది. ఇక పాకిస్తాన్లో ఉన్నటువంటి PAEC ఇది డిఫెన్స్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి అటామిక్ ఎనర్జీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ని అందించాడు. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒబేదుల్లా సయ్యద్ కరాచీతో పాటుగా లాహోర్, ఇస్లామాబాద్, ఫైసలాబాద్తో పాటుగా మిగతా ప్రాంతాల్లో కూడా దీన్ని BSIని ఏర్పాటు చేశాడు. 1980లో దీన్ని ప్రారంభించినట్టుగా రికార్డ్స్ అయితే చెప్తున్నాయి. సో అక్కడికి BSIకి కూడా ద ప్రింట్ మెయిల్స్ పంపించినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి కూడా రిప్లై రాలేదు. ఇక మ్యాక్సర్కి ఒక ఆబ్లిగేషన్స్ అనేవి లేవు. ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళకి, ఆ పార్ట్నర్స్కి కావాల్సినటువంటి ఇమేజెస్ని అందిస్తుంది అనేది రిమోట్ సెన్సింగ్ డేటా పాలసీ అనేది లేకపోవడం వల్ల అని ద ప్రింట్ వెబ్సైట్ అయితే వెల్లడిస్తోంది. సో ఓవరాల్గా అయితే మ్యాక్సర్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా బిజినెస్ ఎంటర్ప్రైజ్ కాబట్టి ఎవరైతే డబ్బులు ప్రొవైడ్ చేస్తుంటారో వాళ్ళకి పార్ట్నర్గా ఉంటుంది, వాళ్ళకి కావాల్సినటువంటి ఇమేజెస్ ఇస్తుంది. అయితే మనం కూడా శాటిలైట్లను పంపించాము మనకు కావాల్సినటువంటి ఉపగ్రహ ఛాయాచిత్రాల కోసం. అయితే అవి మనం అనుకున్నంతగా అంత తీవ్ర స్థాయిలో అంత పెద్ద మొత్తంలో రావట్లేదు కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మ్యాక్సర్ టెక్నాలజీస్ లాయల్గా మాత్రం లేదు అనేది ఇప్పుడు అర్థమవుతోంది అని ఇస్రో సైంటిస్టులు అయితే చెప్తున్నారని ద ప్రింట్ ప్రచురించింది. అయితే ఇప్పుడు దీని మీద పరిశోధనలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశాన్ని మనోజ్ నరవనే, మన భారతదేశ ఆర్మీ చీఫ్, తన ట్విట్టర్లో ట్వీట్ చేయడం అనేది, ఆర్డర్స్ ఫర్ పహల్గామ్ శాటిలైట్ ఇమేజెస్ ఫ్రమ్ US ఫామ్ పీక్ 2 months బిఫోర్ అటాక్ అంటూ మనోజ్ నరవనే కూడా ట్వీట్ చేశారు. సో ఇప్పుడు దీని మీద భారతదేశం ఆర్మీ బలగాలు, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా నిఘా పెట్టింది. దీంతో పాటుగా ఏం జరిగింది అనేది కూపి లాగే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది.